ఇటు బంతి పూలు అటు చేమంతులు దెబ్బ దెబ్బ దెంపి సంచిల నింపి మార్కెట్ కు పంపుడే ఆల్చం. మాకు మాకు అని ఎగబడి కొంటారట మారుబేరగాళ్ళు. అసలే పండగల సీజన్ ఆయే, పూలకు బగ్గ గిరాకీ ఉంటది కాబట్టి జగిత్యాల జిల్లా చింతలపేటల గీ రైతన్నే ఎకరం భూమిలో ఇట్లా పూలు సాగు చేస్తున్నాడు. పేరు గంగాధర్. అందరూ వరి పత్తి మొక్కజొన్న పంటలేమటి పోతుంటే గీ పూల బాట పట్టినవేందే అని అడిగితే, రిస్క్ పడితే దానంతా మూడంతలు మనం సంపాదించుకోవచ్చు. ఏది వేరే వడ్లు మొక్కల కంటే అగనట ఆటికంటే 3 పాలు ఎక్కువ కమాయించొచ్చునట. నారు తెచ్చి పెట్టినామంటే 45 నుంచి 50 రోజులలో పువ్వు చాలైతుంది. ఆ టెన్క 2 నెలలు పూలు కోసుకోవచ్చట. కిలాకి 50 నుంచి 100 రూపాయలు ఎటు పోవు అంటున్నాడు రైతన్న. గులాబీ తోట సుతా ఉన్నదుల్లో సీజన్ లో 300 కిలా, అన్ సీజన్ లో 150 రూపాయలు అలకగొస్తాయట. అయితే ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా బరాబర్ పండగల ముందే ఈ పంటలేస్తే అప్పటరకు చేతికొస్తాయి, ఇన్నని లాభాలు వస్తాయి. లేదంటే నెత్తికి చేతులు పెట్టే కతే. మనం పండుగ దృష్టి పెట్టుకొని పండియాలి. ఏదో ఉట్టేప్పుడు ఇంత పెట్టి నేను తీసుకుపోతుంటే అట్లా కుదరదు. పండుగతోనే దీనికి విలువ. గణేష్ పండుగ నుంచి చాలైతే బతుకమ్మ దివెల సంక్రాంతి వెళ్ళేదాకా ఆగస్టు నుంచి మార్చి దాకా గిరాకే గిరాకీ. 1-2 నెలలే రికామ్ ఉంటదంటే చూడుండ్రిగా. ఈ గటు నల్గొండ జిల్లా నసీంపేటల చాలా మంది రైతులది పూల బాటే. ఎకరాలకు ఎకరాలే వేసిండ్రు పో. బంతి పూలు వేసిన కాంచెల్లి జరంత లాభాలు చూస్తున్నాం అనుకొస్తున్నారు. 4 ఎకరాలు వేసిన మొత్తం బంతి చేనులు. ఈ సాగుబడి మేము చేసుకుంటున్నాం. పంట మంచిగానే సారు. ఈ బంతి తోటలు తెచ్చి పెట్టిన కాంచి కొంత కవరప్ అవుతున్నాయి. ఏడా అప్పు లేకుండా మనకు అనుకూలంగా ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు డబ్బులు చేతిలో కనపడతాయి. కడమ పంటల కంటే జరంత రిస్క్ ఎక్కువ ఉంటది, కానీ ఒడుపుతో చేస్తే పూలతోని మంచిగానే కమాయించొచ్చు అన్నట్టు.